రాయదుర్గంలో ఓ లేడీ డాక్టర్కు డ్రగ్స్ అందజేస్తున్న డెలివరీ బాయ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుండి 5 లక్షల రూపాయల విలువైన 53 గ్రాముల కొకైన్, 10,000 రూపాయల నగదు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. డాక్టర్గా పనిచేస్తున్న నమ్రత డ్రగ్స్కు బానిసగా మారి ఇప్పటివరకు 70 లక్షల రూపాయల వరకు డ్రగ్స్ కోసం ఖర్చు చేసినట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ కోసం ఈ లేడీ డాక్టర్ ముంబైకి చెందిన వంశీ తక్కర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అయింది. ప్రస్తుతం ఈ కేసును రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాయదుర్గంలో లేడీ డాక్టర్కు డ్రగ్స్ అందజేస్తున్న డెలివరీ బాయ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 5 లక్షల రూపాయల విలువైన 53 గ్రాముల కొకైన్, 10,000 రూపాయల నగదు, 2 సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. డాక్టర్గా పనిచేస్తున్న నమ్రత డ్రగ్స్కు బానిసగా మారి ఇప్పటివరకు 70 లక్షల రూపాయల వరకు డ్రగ్స్ కోసం ఖర్చు చేసినట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ కోసం ఈ లేడీ డాక్టర్ ముంబైకి చెందిన వంశీ తక్కర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అయింది. ప్రస్తుతం ఈ కేసును రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం మా కరస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. రవి, అయితే డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తులు కాకుండా డ్రగ్స్ తీసుకుంటున్న వారు, డ్రగ్స్కు బానిసగా మారిన వారు రోజు రోజుకు పెరుగుతున్నారని చెప్పాలి. అందులో భాగంగా ఒక్కొక్కరిది ఒక్కొక్క విధమైన స్టోరీ, వింత స్టోరీగా ఉంది. ఒకవేళ చూసుకుంటే దేశవ్యాప్తంగా కానీ, రాష్ట్ర వ్యాప్తంగా కానీ, నగరంలో కానీ అందరూ కూడా చదువుకున్న వారు, విద్యావంతులు, మేధావులు, ఒకరికొకరు చెప్పుకునే వయసు ఉన్న వాళ్ళు, అది కొంతమందిని విద్యాబుద్ధులు నేర్పి వాళ్ళని ఒక ఉన్నత స్థానానికి నేర్పిన వాళ్ళు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, ఇటు ఉద్యోగులు ఉన్నారు, అయితే సలహాలు సూచనలు చేసే మేధావులు కూడా ఉన్నారు. అయితే అందులో డాక్టర్లు కూడా ఉండడం మరీ విశేషం. అయితే రీసెంట్గా మనం చూసుకుంటే హైదరాబాద్లో అయితే డ్రగ్స్ బానిసగా మారినటువంటి ఒక మహిళ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ డాక్టర్ను నిన్న రాయదుర్గం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుంటే ఆమె నుండి విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయని చెప్పాలి. అదేవిధంగా ఆమె నగరంలోని ఒక ప్రముఖ హాస్పిటల్లో డాక్టర్గా కూడా చేస్తున్నారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈమె ఒకప్పుడు ఈమె హెచ్ఓడిగా గిట్ట చేసిండ్రు. దానికి సంబంధించిన ఏదైతే హాస్పిటల్ ఉందో ఆ హాస్పిటల్కు హెచ్ఓడిగా గిట్ట చేశారు. అంటే హెచ్ఓడి అంటే ఆమె కింద ఉండేటటువంటి కనీసం ఒక 20 నుండి 30 మంది ఎవరైతే జూనియర్ డాక్టర్స్ ఉంటారో ఆ జూనియర్ డాక్టర్స్ అందరికీ కూడా ఈమె ట్రైనర్గా పనిచేస్తూ ఉంటుంది. అలాంటి ట్రైనర్ ఒకవేళ ఎప్పుడే కానీ ఇంటికి ఫ్యామిలీకి ఫాదర్ ఎలాంటి వాడైతే ఫాదర్ ఒకవేళ తొవ్వ తప్పిందంటే పిల్లలు కూడా తొవ్వ తప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ హెచ్ఓడి ఒక హాస్పిటల్కు చెందినటువంటి డాక్టరే అయితే డ్రగ్స్ తీసుకుంటుందని అంటే విద్యార్థులకు ఇంకా ఎలాంటి బుద్ధులు నేర్పుతుందని చర్చాంశనీయంగా మారింది. అదేవిధంగా నమ్రత అనే ఓ డాక్టర్ ఒక హాస్పిటల్లో పనిచేస్తూనే ఆమె డ్రగ్స్కు బానిస అయ్యారు. చాలా కాలంగా డ్రగ్స్ తీసుకుంటున్నారు, దానికి అలవాటు మారిపోయారు. అయితే ఇక్కడ డాక్టర్ ఆమెకు డ్రగ్స్ తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా పూర్తిగా అవగాహన ఉండి కూడా డ్రగ్స్ తీసుకుంటుంది అని అంటే ఇక ఆలోచించాల్సిన విషయమే అనుకుంటాము. వాట్సాప్లో ముంబైకి చెందిన వంశీ ధక్కర్కు 5 లక్షల రూపాయలకు ఈ యొక్క మొత్తం టోటల్గా కొకెన్ కావాలంటూ వాట్సాప్లో మెసేజ్ చేస్తే దానికి వంశీ ధక్కర్ దానికి కాస్ట్గా 5 లక్షల రూపాయలు దానికి కాస్ట్ చేశారు. 5 లక్షల రూపాయలని ఎవరికి తెలియకుండా ఈమె ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కూడా చేసింది. ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసిన పిదట ఆన్లైన్లో వంశీ ధక్కర్ ఆ డబ్బును స్వీకరించిన తర్వాత ఆయన వంశీ ధక్కర్ వద్ద డెలివరీ బాయ్గా ఉంటాడు. అయితే ఈ వంశీ ధక్కర్ మొత్తం టోటల్గా దానికి ప్రధాన సూత్రధారి. ఈ వంశీ ధక్కర్ అనే ఆయన దగ్గర ఉండేటటువంటి డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ దగ్గర ప్రముఖుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ దగ్గరికి చేరవేస్తుంటాడు. కాబట్టి ఈ క్రమం లోపలనే ఆయన డెలివరీ బాయ్గా చేస్తున్నటువంటి బాలకృష్ణ ర్యాంపార్ అనే వ్యక్తి అయితే నగరానికి డ్రగ్స్ని తీసుకొని వచ్చేసి రాయదుర్గం దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక ఫేమస్ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్నటువంటి నమ్రతకు ఈ యొక్క డ్రగ్స్ ఇవ్వడం జరిగింది. డ్రగ్స్ ఇవ్వడం జరిగితే ఈ డాక్టర్ నమ్రత
పక్కా సమాచారంతో అయితే రాయదుర్గం పోలీసులు డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తిని ఆమెకు అందజేస్తున్నప్పుడు ఈ ఇద్దరిని కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న తర్వాత ఈమె 2017 నుండి 2021 వరకు ఓ హాస్పిటల్లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా పనిచేశారు. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కు చెందినటువంటి ఈ వ్యక్తి ఒక హాస్పిటల్లో ఇప్పుడు ప్రజెంట్ ఒక ప్రముఖ హాస్పిటల్కు సీఈఓగా పనిచేస్తున్నారు. అంటే సీఈఓగా పనిచేస్తున్నారు అంటే ఈమె ఎంత ఇది ఉండాలి? ఒక హాస్పిటల్ సీఈఓ అంటే ఆ హాస్పిటల్ మొత్తం టోటల్గా ఎంతమంది అయితే వర్కర్స్ ఉంటారో, ఎంతమంది అయితే ఇది ఉంటారో మొత్తం టోటల్గా ఈమె పైన డిపెండ్ అయి ఉంటారు. అలాంటి వ్యక్తే డ్రగ్స్కు బానిస అయితే మరి ఇక్కడ అయితే రోగుల పరిస్థితి ఏంది? వాళ్ళ హాస్పిటల్కి వచ్చే వారి పరిస్థితి ఏంది? అక్కడ చదువుకునే విద్యార్థులు ఎవరైతే మెడికల్ విద్యార్థులు ఉంటారో, జూనియర్ డాక్టర్లు ఉంటారో వాళ్ళ పరిస్థితి ఏంది అని కూడా ఆశ్చర్యకరం. ఇప్పుడు ఈమె డ్రగ్స్ తీసుకుంటూ ఎవరికైనా ట్రీట్మెంట్ చేస్తే గిట ఆ ట్రీట్మెంట్ ఎలా చేస్తుంది, ఎంతమందికి ప్రాణాపాయం ఉంటుంది అనేది కూడా ఆలోచించాల్సిన విషయం. ఇలాంటి సంఘటనలు జరగకుండా చాలా జాగ్రత్తలుగా తీసుకోవాలి. ఇలాంటి సంఘటనలు అరుదుగా చూస్తూ ఉంటాం. డాక్టర్లే ప్రముఖులు ఇలా ఈ విధంగా చేస్తే మనం ఏం చేసేది లేకుండా పోతుంది. కాబట్టి పోలీసులు అయితే వీళ్ళని పోలీసులు విచారణ చేస్తున్నారు. విచారణ చేస్తున్న క్రమంలో అయితే చాలా విలువైన అంశాలు తెరపైకి వచ్చాయి. మొత్తం టోటల్గా ఈమె ఆ డ్రగ్స్కు బానిస ఇప్పటి వరకు 70 లక్షల వరకు ఖర్చు చేసుకుంది అని అంటే ఎంతగా డ్రగ్స్కు బానిస అయిందో కూడా మనకు అర్థమవుతుంది. రవి రైట్ ప్రవీణ్, అంటే విద్యాబుద్ధులు నేర్పించేటటువంటి గురువులు అవ్వచ్చు, లేకపోతే ప్రాణదాత అయినటువంటి డాక్టర్లు అవ్వచ్చు, ఇలాంటి ఆ డ్రగ్స్కి అలవాటు పడితే ఒక పక్క విచ్చలవిడిగా హైదరాబాద్లో డ్రగ్స్ లభిస్తున్నాయి, దీనిపై ఉక్కుపాదం మోపాలని చెప్పేసి ప్రైమ్ 9 కూడా చాలా కథనాలని ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కానీ ఈ విధంగా అంటే ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్లో పరిస్థితిని ఏ విధంగా చూడొచ్చు అంటారు ప్రవీణ్? రవి, అయితే మనం డ్రగ్స్ పైన ఇప్పుడు నార్కోటిక్ విభాగాన్ని తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణ గవర్నమెంట్ ట్యాగ్ లైన్ కూడా అదే. అయితే డ్రగ్స్ రహిత తెలంగాణను చేస్తామంటూ దేశంలోనే నెంబర్ 1 ప్లేస్లో చేస్తాము, డ్రగ్స్ రహిత తెలంగాణగా చేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పుకుంటూ వచ్చారు. అదేవిధంగా ఎప్పుడు చూసినా కానీ డ్రగ్స్ ఏదో విధంగా డ్రగ్స్ దొరుకుతూనే ఉంటుంది. కానీ దానికి బానిసలైన వారిని ఇక్కడ తీసుకుంటే మాత్రం చాలా విధంగా అందరూ కూడా చదువుకున్న వాళ్ళే, విద్యావంతులే, విద్యాబుద్ధులు నేర్పించవలసిన వాళ్ళే, ఒక తరాన్ని ముందుకు నడిపించవలసిన వారు. ఇంకా కొంతమందిని చూసుకుంటే డాక్టర్స్, అంటే ఒక కంపెనీ ఒక హాస్పిటల్కు సీఈఓ అని అంటే ఆ సీఈఓనే ఈ విధంగా తప్పు చేస్తే సీఈఓ కింద ఉండేవాళ్ళు ఒక 100లాది మంది పేషెంట్లు ఉంటారు. పేషెంట్లు కూడా ఇంకో ఆ డాక్టర్ ప్రముఖ క్యాన్సర్, మెయిన్గా మనం భయపడుతున్నటువంటి ప్రముఖ డేంజర్ అయినటువంటి ఆ క్యాన్సర్ వ్యాధికి చికిత్స అందిస్తూ ఉంటారు. ఆ యొక్క క్యాన్సర్ వ్యాధి ఎంత డేంజరో కూడా తెలుసు మనకు. ఆ డ్రగ్స్ తీసుకొని ఒకవేళ ట్రీట్మెంట్ చేస్తే పేషెంట్ పరిస్థితి ఏంది అని కూడా ఆలోచనలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ దాన్ని కంట్రోల్ చేయడానికి కొరకు, ఈ యొక్క డ్రగ్స్ కంట్రోల్ చేయడానికి కొరకు నార్కోటిక్ విభాగాన్ని కూడా తెలంగాణ గవర్నమెంట్ ఒక విభాగాన్ని తయారు చేసింది. ఆ విభాగంలో పోలీసులు ఉంటారు. ఆ పోలీసులు ఎప్పుడు కూడా డ్రగ్స్ ఏ విధంగా వస్తుంది అనేది చేస్తున్నారు. ఇప్పుడు ఈమె దొరకడం వలన ఆ ఇద్దరిని కూడా డెలివరీ బాయ్ని ప్లస్ ఈమెను ఇద్దరిని కూడా పోలీసులు రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు, దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈమె యొక్క కాల్ డేటా మొత్తం కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎక్కడెక్కడ ఈ యొక్క డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు, ఎక్కడ ఇంతవరకు ఎక్కడైనా పార్టీలు చేశారా, ఇంకెంతమందికి సప్లై చేశారు, ఎక్కడి నుండి మీకు డ్రగ్స్ వస్తుంది, ఎన్ని రోజుల నుంచి అలవాటు ఉంది, ఎంతమంది దగ్గర తీసుకున్నారనే కోణం లోపల మొత్తం టోటల్గా పూర్తిగా ఈ యొక్క పోలీసులు అయితే విచారణ మొదలుపెట్టారు. అంటే ఏకంగా ఈ విధంగా అయినా ఎవరైనా కానీ డ్రగ్స్ తీసుకుంటే ఈమె ఒకప్పుడు కూడా ఈమె అయితే మోటివేటర్ గిట, అంటే మోటివేషన్ క్లాసులు కూడా ఇస్తూ ఉండేది. అంటే మోటివేటర్ అంటే ఏంది? ఎవరన్నా ఏదన్నా సంఘటన చేస్తున్నారు, తప్పు చేస్తున్నారు అంటే వాళ్ళని సరిదిద్దేటువంటి వాళ్ళే మోటివేటర్. ఈమె మోటివేటర్గా చేసి కూడా ఈ విధంగా డ్రగ్స్ తీసుకుంటుందంటే ఆలోచించాల్సిన విషయమే. రైట్ ప్రవీణ్, అంటే ఏవైనా సరే ఏ వ్యసనాలకి బానిస అయినటువంటి వ్యక్తులకి మోటివేషన్ చేస్తూ ఉంటారు. ఆ యొక్క వ్యసనాల నుండి బయటపడటం కోసం వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు, రకరకాల క్లాసులు ఇస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు కూడా ఈరోజు ఈ యొక్క డ్రగ్స్కి బానిస అయ్యారంటే పరిస్థితి ఎంత తీవ్ర స్థాయిలో ఉందో హైదరాబాద్లో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక పక్క సినిమా ఇండస్ట్రీకి అగ్రస్థాయి నటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గతంలో డ్రగ్స్ సేవించారని చెప్పారు. మరో పక్క కోర్టుల చుట్టూ తిరిగారు, వాళ్ళపై క్లీన్ చిట్ ఇచ్చిన పరిస్థితి ఏర్పడింది. మరో పక్క సేవించిన వాళ్ళు కూడా, అంటే డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు బాధితులే, మరో పక్క డ్రగ్స్ అందించిన వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి మూల
మూలాలు అనే దానికి ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేసింది. ఒక పక్క వీళ్ళకి యాడ్లు కూడా ఇవ్వాలి, అంటే డ్రగ్స్ సేవించకూడదు అని యాడ్లు ఇవ్వాలని చెప్పేసి ఒక పక్క సినిమా ఇండస్ట్రీకి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది. కానీ సాక్షాత్తు ఒక డాక్టర్లే, పవిత్ర వృత్తిలో ఉన్నటువంటి ఈ డాక్టర్లే ఈ విధంగా ఈ డ్రగ్స్కు బానిసయ్యారంటే హైదరాబాద్లో పరిస్థితి ఏ విధంగా ఉందో ఊహించవచ్చా ప్రవీణ్? ఎస్, అయితే రవి ఖచ్చితంగా ఎలా అంటే ఒక ప్రాణం పోతున్న పరిస్థితిలో కూడా డాక్టర్లు కాపాడతారు కాబట్టి డాక్టర్లను పేషెంట్లు దేవునిగా కొలుస్తారు. అటువంటి దేవునిగా కొలిచేటటువంటి ఉన్నతమైన వృత్తిలో ఉండేసి, అటువంటి వృత్తిలో ఉండేసి మోటివేటర్గా ఉంటూ ఒక హాస్పిటల్కు సీఈఓగా పనిచేస్తూ ఒక హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్లో ఉంటూ ఇంతమందిని నడిపించాలి, ఇంత వ్యవస్థని ఆమె నడిపించాలి. కాబట్టి ఆ వ్యవస్థను మొత్తం తుంగలో తొక్కేసి ఆమెనే మొత్తం టోటల్గా డ్రగ్స్కు బానిసై ఇంతమంది ప్రాణాలను పణంగా పెట్టిందని చెప్పాలి. ఆమె ఒకవేళ డ్రగ్స్ తీసుకొని ట్రీట్మెంట్ చేసి ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటో అని కూడా ఇప్పుడు ఆలోచనలు వస్తున్నాయనే చెప్పాలి. అయితే ఆ విధంగా డ్రగ్స్ తీసుకొని ట్రీట్మెంట్ చేసి ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంది, ఒకవేళ ఆ ప్రాణం విలువ ఎంత 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 ఇదిగా ఉంటుంది. కాబట్టి దాన్ని మొత్తం కూడా ఇప్పుడు ఆలోచించే స్థితిలోకి ఈ యొక్క డాక్టర్ నమ్రత చేసిందని కూడా చెప్పుకోవచ్చు. రైట్ ప్రవీణ్, అంటే మొత్తానికి ఒక 70 లక్షల రూపాయల వరకు కూడా ఈమె ఈ డ్రగ్స్పై వెచ్చించినట్లు తెలుస్తుంది. ఒక డాక్టరే ఇంత స్థాయిలో వెచ్చించి ఉంటే మిగిలినటువంటి పరిస్థితి ఏంటి? ఒక పక్క సినిమా ఇండస్ట్రీకి కూడా ఈ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నీడలు తాకినటువంటి సందర్భాలు ఉన్నాయి. పోలీసులు కేసు నమోదు చేశారు, వాళ్ళకి క్లాసులు కూడా ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ దీనిపై లోతైనటువంటి చర్చ జరగాల, లోతైనగా విచారించాల్సినటువంటి అవసరం ఉందా? దీనిపై పోలీసులు ఎలా స్పందిస్తున్నారు ప్రవీణ్? పోలీసులు అయితే కేసు దర్యాప్తు చేశారు. కేసు దర్యాప్తు చేసిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ పక్కగా చెప్పిన అటువంటి అంశాలు ఉన్నాయి. ఈ విభాగానికి సపరేట్గా ఒక విభాగం, నార్కోటిక్ విభాగాన్ని తయారు చేశారు. కాబట్టి ఈ దాన్ని అంత ఈజీగా ఇచ్చే ప్రయత్నమే లేదని కూడా అంటున్నారు. ఎందుకంటే ఒక మోటివేటర్గా, ఒక డాక్టర్గా ఉంటూ, ప్రముఖ వృత్తిలో ఉంటూ ఈ విధంగా చేసి కనీసం ఒక డ్రగ్స్కు బానిసై సుమారుగా ఆమె 2021 నుండి 5 సంవత్సరాల లోపల సుమారుగా 70 లక్షలు డ్రగ్స్కు వెచ్చించారంటే, ఆ విధంగా అంత డబ్బును వెచ్చించి డ్రగ్స్కు బానిసయ్యారంటే ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఆమె కండిషన్ అప్పుడు ఎలా ఉండేది? ఒకవేళ డ్రగ్స్ తీసుకొని ఈమె ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఆమె యొక్క కండిషన్ ఎలా ఉండేది? ఈమెకు ఎక్కడి నుంచి డ్రగ్స్ వస్తుంది, డ్రగ్స్ ఎలా అలవాటైంది, ఎలా పరిచయం అయింది, ఎంతమందితో ఈ యొక్క డ్రగ్స్ లింకులు ఉన్నాయి అనే కోణం లోపల కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఆమె యొక్క కాల్ డేటా ఆధారంగా, ఆమె యొక్క వాట్సాప్ చాట్ ఆధారంగా ఎవరికైతే డబ్బులు పంపించిందో ఆ వ్యక్తిని కూడా పోలీసులు నిఘా పెట్టారు. కాబట్టి ఈ యొక్క డెలివరీ బాయ్ని కూడా అరెస్ట్ చేశారు. కాబట్టి డెలివరీ బాయ్కి ఎక్కడి నుంచి వచ్చింది, వారికి లింక్ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ డ్రగ్స్ దందాలు ప్రధాన సూత్రధారి ఎవరు, పాత్రధారి ఎవరు, అయితే ఈ యొక్క డ్రగ్స్ ఈమె ఒక్కటే 4 సంవత్సరాల నుంచి తీసుకుంటుందా, ఇంకెక్కడైనా ఇంకా ఈ దాంట్లో మిగిలిన డాక్టర్స్ ఇంకెవరైనా ఉన్నారా, విద్యార్థులు ఎవరైనా ఉన్నారా, ఈమెకు తెలిసిన బంధువులు ఇంకెవరైనా ఉన్నారా అనే కోణం లోపల కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి వేచి చూడాలి. ఈ యొక్క తతంగం మొత్తం టోటల్గా ఎంతవరకు వస్తుంది అనేది మాత్రం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.